జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమః పరస్మై పురుషాయ భూయసే సదుద్భవస్థాన నిరోధలీలయా గృహీతశక్తి త్రితయామదేహినాం అంతర్భవాయానుపలక్ష్య వర్త్మనే. అనంత మహిమాన్వితుడు జగత్తును సృష్టించి పాలించి ఉపసంహరించుటనే లీల కొరకై క్రమముగా రజస్సు, సత్వము, తమస్సు అనే మాయాశక్తి గుణములను ఉపాధిగా స్వీకరించువాడు, సకల ప్రాణులయందు అంతర్యామి అయి ఉండువాడు, ఇంద్రియములకు గోచరము కాని స్వరూపము గలవాడు, ప్రకృతికి అతీతమైన చేతనా స్వరూపుడు అగు శ్రీహరికి నమస్కారము. సెకండ్ క్యాంటో, 4th చాప్టర్, 12th ప్రేయర్. భగవద్బంధువులారా, ఇంత క్రితము భగవంతుని యొక్క అవతార రహస్యాన్ని మనం తెలుసుకుందాం. శ్రీమద్భాగవత తత్వదీపిక ప్రథమ స్కందం 10వ పాడ్కాస్ట్లో సుస్వాగతం. ఇంతవరకు చెప్పిన భగవదవతార రహస్యమును అమాయకముగా అవిచ్ఛిన్నముగా భగవానుని ప్రేమతో ధ్యానించు వారలు ఎరుంగజాలుదురు. ఓ మునులారా, పూజ్యులగు మీరు ధన్యులు. అఖిల లోకనాథుడగు వాసుదేవుడు విశ్వమును తనకు శరీరముగా కలిగి ఉన్నాడని ఎరింగినవారు. అందుచే మీకు గర్భ, జన్మ, జరా, మరణాది దుఃఖహేతువైన సంసారము మరి కలగదు. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానముగా భాగవతమును పురాణమును భగవానుడగు బాదరాయణుడు రచించినాడు. ఇది వేదముతో సమానమైనది. ఉత్తమ శ్లోకుడగు భగవానుని చరితము ఇందు ప్రతిపాదింపబడినది. భాగవతము లోకమునకు నిశ్రేయసమును కలిగించును, జ్ఞానమును కలిగించి మానవులను కృతార్థులను చేయును, నిరతిశయమైన మంగళమును కలిగించును. ఈ పురాణము బాదరాయణ మహర్షి తన కుమారుడగు శుకునకు నేర్పినాడు. వేదములలో ఇతిహాసములలో మిక్కిలి సారభూతమగు విషయములు ఇందు నిబంధింపబడినవి. ఆ శుకయోగి పరీక్షిత్ మహారాజునకు వినిపించెను. గంగా తీరమందు ఋషులతో పరివేష్టితుడై అనశన వ్రతముతోనున్న పరీక్షిత్తునకు ఈ భాగవతం వినిపింపబడినది. అతడ చేరి ఉన్నవాడనై శుకుని అనుగ్రహం వలన నేను ఈ పురాణమును ఎరుంగగలిగితిని. నేను నేర్చినట్లు నా బుద్ధిని అనుసరించి నేను గ్రహించున్నంత వరకు మీకు వినిపించదను. భగవానుడు శ్రీకృష్ణుడు ధర్మజ్ఞానాదులతో కూడా ఈ లోకమును వీడి తన ధామమునకేగినాడు. ఉన్నవానిని ఉన్నట్లు ఎరుంగజేయగలిగిన జ్ఞానమనిడి చూపు లోకులకు పోయినది. ఆనాటి నుండి కలియుగం ఏర్పడినది. అజ్ఞానాంధులైన జనులకు మరల చూపును సంగి ఉన్నవానిని ఉన్నట్లు ఎరుంగజేయుటకు సూర్యుని వలె ఈ పురాణము ఈ లోకమునకు వచ్చినది. ఈ విధంగా సూతుడు చెప్పుచుండగా దీర్ఘసత్రమున పాల్గొని మునులలో వృద్ధుడు కులపతి ఋగ్వేదమును అధ్యయనము చేసినవాడు అగు శౌనకుడు ఇట్లు ప్రశ్నించెను. మహానుభావ సూత, భగవత్కథను మాకు చెప్పగలిగిన సామర్థ్యము గల నీవే చెప్పుము. ఆనాడు శుకుడు చెప్పగా నీవు ఆ పుణ్యముగు భాగవత కథను వింటివి కదా. ఈ భాగవతము ఏ యుగమున ఎచ్చట ఏ కారణముచే చెప్పబడినది? ఎవరు దీనిని చెప్పినారు? బాదరాయణ మహర్షి ఎవరిచే ప్రేరణ చేయబడి ఈ భాగవతమును అను సంహితను రచించినాడు? ఈ వ్యాసమహర్షి కుమారుడు యోగులలో శ్రేష్ఠుడు. దేవ మనుష్యాది శరీరముచే భేదమున్నను ఆత్మలన్నీయు ఏకాకారములని దర్శించినవాడు. అంతట వ్యాపించిన పరమాత్మను సత్య జ్ఞానానందాది గుణములు గలవానిగా దర్శించువాడు. దేహమునకు చెందిన భేదములను బట్టి వేరువేరని తలంపనివాడు. బ్రహ్మ ఆత్మగా లేని వస్తువు ఏదియూ లేదని నిశ్చితమైన బుద్ధి గలవాడు. సర్వదా ఆత్మస్వరూపమును దర్శించువాడు. తన మాహాత్మ్యమును పైకి ప్రదర్శించనివాడు. ఏమియూ ఎరగని వానివలే కనపట్టును.
ఒకనాడు దేవతా స్త్రీలు దిగంబరులై నీటిలో విహరించుచూ ఆ ప్రక్కగా వెళ్ళుచున్న శుకుని చూచి వస్త్రములను తాల్చక అట్లే ఉండియు వాని తండ్రియగు వ్యాసుడు వెనక ఉండి వచ్చుతుండగా చూచి సిగ్గుతో వస్త్రములను దాల్చినారట. వారిని వ్యాసుడు ప్రశ్నించినట, యువకుడగు శుకుని చూచి సిగ్గుపడని మీరు వృద్ధుడగు నన్ను చూచి ఎలా సిగ్గుపడిరి అని. వారు, అతనికి స్త్రీ పుం భేదము తెలియదు, నీకు భేదము తెలియను, అందుకే వస్త్రములను దాల్చితిమి అని సమాధానం చెప్పిరట. అట్లు భేదజ్ఞానము లేక సర్వము భగవదాత్మకంగా చూచు శుకుడు పిచ్చివాని వలె మూఢుని వలె లోకమంతటా సంచరించుచు హస్తినాపురమునకు ఎట్లు వచ్చెను? ఆ సంవాదమే ఈ సాత్వత సంహితగా శృతిరూపమై భాగవతముగా సాగినది కదా. మహాయోగియగు శుకుడు గృహస్థుల ఇండ్లలో ఆవు పాలు పిండు కాలమంత కాలము కూడా నిరీక్షిస్తూ నిలవడు కదా. మరి అతడా పరీక్షిత్తు ఆశ్రమునకు ఎట్లు చేరెను? అతడ ఎట్లు అంతకాలం ఉండగలిగాను? అతని ఉనికిచే ఆశ్రమం పవిత్రమైనది కదా. అభిమన్య కుమారుడు పరీక్షిత్తు మహాభాగవతోత్తముడు కదా. అతని జన్మము, అతడు చేసిన కర్మములు ఆశ్చర్యకరములందురు. వాటిని మాకు వినిపింపుము. పాండువంశపు రాజుల యొక్క గొప్పతనమును విస్తరింపజేసిన పరీక్షిత్తు అనడి సామ్రాట్టు ఏ కారణముచే గంగా తీరమున రాజ్యభోగములను విడిచి ప్రాయోపవేశం అనర్చినాడు? శత్రువులు తాము క్షేమముగా ఉండవలనని ధనములను తెచ్చి ఏ పరీక్షిత్తు పాదపీఠముల వద్ద ఉంచి నమస్కరించుందురో అట్టి చక్రవర్తి అయిన పరీక్షిత్తు యవ్వనమందుండియు రాజ్యమును వదిలి ప్రాణములను వీడుటకు సంసిద్ధుడై ఏల ప్రాయోపవేశమునర్చినాడు? మహాపురుషులైన భాగవతులు తమ శరీర పోషణకై తాము జీవించరు, లోకక్షేమమునకు లోక కళ్యాణమునకు జీవించి ఉందురు. అట్లు లోకులకు ఉపకారముగు తమ శరీరము విడవలనని కోరిక పరీక్షితునకు ఎలా కలిగెను? మేము అడిగిన విషయము ఇంకను మరికొన్ని విషయములు మీరు ఎరింగినవి మాకు తెలియజేయము. మీరు వేదములకు అధికరింపకపోయినను వేద సారములను ప్రతిపాదించు పురాణములన్నింటినీ ఎరింగినవారు కావున మాకు మీరెరింగిన విషయమంతటినీ తెలియజేయమని ప్రార్థించున్నాము. దీని తర్వాత సూతుడు శౌనకాదులకు ఏమైనా సమాధానం ఇచ్చారో మరో ఎపిసోడ్లో పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.